హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మనము ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేసుకున్నామండి. మిగిలిపోయిన ఇడ్లీ పిల్లల్ని తినమంటే తినరు కదా, దాన్ని ఎలా చేసుకోవాలో టేస్ట్గా పిల్లలు ఇష్టంగా తినేటట్టుగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇక్కడ పొయ్యి మీద కళాయి పెట్టి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కే టైంలో ఇక్కడ నేను ఒక 6 ఇడ్లీ తీసుకున్నాను. ఈ 6 ఇడ్లీని మంచిగా గెడ్డలు లేకుండా మొత్తం మెత్తగా స్పూన్ తోటైనా చేయితోటైనా నలుపుకోవాలండి. ఇది నలిపి పక్కన పెట్టుకున్నాము. ఇక్కడ మనకి పొయ్యి మీద బాండీ పెట్టాం కదా, ఆయిల్ కూడా వేడెక్కింది. ఒక 2-3 టీ స్పూన్లు పల్లీలు, 1 టీ స్పూన్ అంతా మినపప్పు వేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని మంట సిమ్లో పెట్టుకోవాలి. ఎక్కువ మంట పెద్దగా పెట్టామంటే తొందరగా మాడిపోతాయి. ఇక్కడ జీలకర్ర, ఆవాలు 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయండి. ఇక్కడ నేను ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి పెట్టాను. ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 2-3 రెడ్ పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఈ కొత్తిమీర తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ వేసుకొని మనము మంచిగా ఫ్రై చేసుకుందాం. క్యారెట్ కూడా ఒకటి తురిమి పెట్టానండి. ముక్కలు వేస్తే కొంతమంది పిల్లలు ఇష్టపడరు, అందుకని తురుముకున్నాను. ఇవన్నీ వేసేసుకొని 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని, ఉప్పు మన టేస్ట్కి తగినట్టు వేసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ ఫ్రై అయినాయండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ ఉన్నదా లేదా అన్నట్టుగా ధనియా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నామండి. ఇవన్నీ మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకు ఫ్రై అయిపోయిందండి. ముందుగా మనం ఏదైతే ఇడ్లీని కలిపి పెట్టుకున్నాం, ఆ ఇడ్లీని మనము ఈ తాలింపులో వేసుకోవాలండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఉంటే చాలా బాగుండిద్దండి. దీంట్లో ఒక నిమ్మకాయ చెక్క పిండుకుంటారు. ఇష్టంగా ఉంటే పిండుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇక్కడ ఇవంతా మనకి ఈ మసాలాలన్నీ మనకి ఈ రవ్వకి పట్టిందాకా కలుపుకోవాలి. ఇక్కడ ఇవంతా ఈ మసాలాలన్నీ బాగా ఈ రవ్వకు పట్టిందాకా కలుపుకోవాలండి. ఉప్పు మనం చూసి ఉప్పు వేసుకోవాలి. మనకి ఇక్కడ అంతా రెడీ అయిపోయిందండి. మనం ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవటమే. అంతేనండి. చాలా ఈజీగా సింపుల్గా చేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ ఇడ్లీని వేస్ట్ చేయకుండా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా తింటారు. పిల్లలే కాదు, సాయంత్రం పూట ఎవరైనా తినొచ్చు ఈ విధంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మీరు కూడా చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.